అసలు ఈ స్కిన్ టోన్ అంటే ఏంటి? అండ్ అలానే ఈ అండర్ టోన్ అంటే ఏంటి? అది నీకు తెలియాలంటే ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడు. మనకు నచ్చిన ఒక హీరో ఒక అవుట్‌ఫిట్ వేసుకొని ఒక ఈవెంట్‌కి అటెండ్ అవుతే, ఆ ఈవెంట్ చూసిన మనం ఏం చేస్తాం? ఆ అవుట్‌ఫిట్ నచ్చి సేమ్ అవుట్‌ఫిట్‌ని మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తాం. అయితే ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ అవుట్‌ఫిట్ మనం ట్రై చేస్తే, ఆ అవుట్‌ఫిట్ ఆ హీరోకి ఎంత బాగుంటదో మనకంత సెట్ అవ్వదు. దీనికి రీజన్ మన సెలబ్రిటీస్ అంతా వాళ్ళ అవుట్‌ఫిట్ కలర్స్ అనేవి వాళ్ళ అండర్ టోన్ బట్టి పిక్ చేస్తారు. సో, అందుకే వాళ్ళు ఏ అవుట్‌ఫిట్ ఏసినా అంత సూట్ అవుతాయి. సో, మరి నీ స్కిన్ టోన్ ఏంటి? అండ్ అలానే నీ అండర్ టోన్ ఏంటి? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిన్ టోన్. ఈ స్కిన్ టోన్ అనేది 3 టైప్స్ ఉంటది. లైట్, డార్క్, మీడియం. ఇవి మనందరికీ తెలుసు. అదే నువ్వు నల్లగా, నువ్వు తెల్లగా, నువ్వు ఎర్రగా ఉన్నామని అనుకుంటాం కదా! అవి. సో, మనందరం ఏం చేస్తాం? మన ఫ్రెండ్ కూడా ఒక అవుట్‌ఫిట్ వేసుకుంటే, అది మనకు నచ్చి నెక్స్ట్ టైమ్ మనం కూడా అదే అవుట్‌ఫిట్ కొంటాం. కానీ వాడేసుకుంటే బావుంటది. మనం వేసుకుంటే మాత్రం అంత లుకింగ్‌గా అనిపించదు. సో, ఈ ప్రాబ్లమ్ ఎంతమంది ఫేస్ చేశారనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఫస్ట్ నేనే కామెంట్ చేస్తాననుకోండి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వచ్చా. అయితే మన స్కిన్ టోన్ అనేవి క్లైమేట్ బట్టి చేంజ్ అవుతూ వస్తాయి. సమ్మర్‌లో అయితే టాన్ అయిపోయి బ్లాక్ అయిపోతాం. అదే వింటర్‌లో అయితే వైట్ అయిపోతాం. ఇలా క్లైమేట్ బట్టి మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అందుకే మనం షాపింగ్ చేసేటప్పుడు మన స్కిన్ టోన్ బట్టి కాకుండా మన అండర్ టోన్ బట్టి షాపింగ్ చేయాలి. మరి మన అండర్ టోన్ అంటే ఏంటి? అది ఎలా తెలుసుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తా. అండర్ టోన్. అండర్ టోన్ అనేది కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటది ఈ స్కిన్ టోన్‌కి. ఈ స్కిన్ టోన్ అనేది క్లైమేట్ బట్టి చేంజ్ అయిపోద్ది. కానీ ఈ అండర్ టోన్ అనేది ఏ క్లైమేట్‌లో అయినా ఒకేలా ఉంటది. సో, అందుకే మనం షాపింగ్ చేసేటప్పుడు ఈ స్కిన్ టోన్ బట్టి కాకుండా ఈ అండర్ టోన్ బట్టి షాపింగ్ చేయాలి. సో, నీ స్కిన్‌కి ఏ కలర్స్ బావుంటాయన్నది నీ అండర్ టోన్ బట్టి చూసుకోవాలి. ఈ అండర్ టోన్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వార్మ్, కూల్, న్యూట్రల్. ఈ 3 అండర్ టోన్స్‌లో ఏదో ఒక అండర్ టోన్ అనేది మన బాడీకి ఉంటది. కొంతమందికి ఈ అండర్ టోన్ అనేది డైరెక్ట్ గానే చెప్పేయవచ్చు. వార్మ్ అండర్ టోన్. ఈ వార్మ్ అండర్ టోన్ ఉన్నవాళ్ళు సన్‌షైన్ లో ఉండేటప్పుడు వాళ్ళ స్కిన్ అనేది గోల్డ్ ఆర్ యెల్లోయిష్ షేడ్ తో కనిపిస్తుంది. అదే కూల్ అండర్ టోన్ ఉన్నవాళ్ళు సన్‌షైన్ లో ఉండేటప్పుడు వాళ్ళ స్కిన్ అనేది రెడ్డిష్ లేదా పింక్ కలర్ లో కనిపిస్తుంది. అదే న్యూట్రల్ అండర్ టోన్ ఉన్నవాళ్ళు వాళ్ళు సన్‌షైన్ లో ఉండేటప్పుడు వాళ్ళు ఏ కలర్ అయితే ఆ కలర్ లోనే కనిపిస్తారు. లేదా ఈ వార్మ్ అండ్ కూల్ అండర్ టోన్ లో ఉన్న షేడ్స్ అన్ని వాళ్ళ ఫేస్ లో కనిపిస్తాయి. మాకు డైరెక్ట్ గా ఈ అండర్ టోన్ అనేది తెలియటం లేదు అన్నవాళ్ళు మీ హోమ్ లో ఈ 3 టెస్ట్లు చేయండి. టెస్ట్ 1, వెయిన్స్ ఇన్ యువర్ రిస్ట్. ఈ టెస్ట్ మీరు సన్‌లైట్ లో చేయాలి. మీరు నార్మల్ లైట్ లో చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి కరెక్ట్ గా రావు. అందుకే మీరు ఏం చేయాలంటే సన్ ఉన్న ప్లేస్ లో సన్ కి ఆపోజిట్ లో మీరుండి మీ విస్ట్ అనేది సన్ సైడ్ పెట్టాలి. అప్పుడు మీరు మీ విస్ట్ లో వీన్స్ అనేవి లైట్ గ్రీన్ లో ఉంటే మీది వార్మ్ అండర్ టోన్ అన్నమాట. అదే మీ విస్ట్ లో ఈ వీన్స్ అనేవి లైట్ బ్లూ ఆర్ పర్పుల్ కలర్ లో ఉంటే మీది కూల్ అండర్ టోన్ అన్నమాట. అదే నీకు ఏ డిఫరెన్స్ లేకుండా నార్మల్ గా ఉంటే మాత్రం నీది న్యూట్రల్ అండర్ టోన్ అన్నమాట. లేదు బోత్ గ్రీన్, పర్పుల్ అండ్ బ్లూ వీన్స్ ఉన్న మీది న్యూట్రల్ అండర్ టోన్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది డార్క్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఈ ఫస్ట్ టెస్ట్ లో ఈ విన్స్ అనేవి ప్రాపర్ గా కనిపించవన్నమాట. అలాంటి వాళ్ళు ఈ సెకండ్ టెస్ట్ అనేది ట్రై చేయండి. టెస్ట్ 2. ఈ టెస్ట్ 2 చేయడానికి మీ దగ్గర ప్యూర్ వైట్ పేపర్ గానీ, ఫ్యాబ్రిక్ క్లాత్ గానీ ఉండాలి. అండ్ అలానే మీరు ఏ టెస్ట్ చేసినా మీరు సన్‌లైట్ లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ వీడియోలో చూపించినట్టు మీరు సన్‌కి ఆపోజిట్ లో ఉండి ఈ వైట్ పేపర్ అనేది మీ ఫేస్ కి ఆఫ్ సైడ్ పెట్టుకోండి. అప్పుడు మీకు మీ ఫేస్ లో యెల్లోయిష్ లేదా గోల్డ్ కలర్ షేడ్ కనిపిస్తే మీది వార్మ్ అండర్ టోన్ అన్నమాట. ఒకవేళ పింక్ ఆర్ రెడ్ షేడ్ కనిపిస్తే మీది కూల్ అండర్ టోన్ అన్నమాట. మీ ఫేస్ అనేది నార్మల్ గా కనిపిస్తే మాత్రం మీది న్యూట్రల్ అండర్ టోన్ అన్నమాట. మీకు ఈ టెస్ట్ లో కూడా అంత క్లారిటీ లేకపోతే ఫైనల్ టెస్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ టెస్ట్ అన్నమాట. జ్యువెలరీ టెస్ట్. దీనికి మనకు కావాల్సింది ఒక గోల్డ్ చైన్ ఆర్ సిల్వర్ చైన్. మీ దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ చైన్ అనేది ఒరిజినల్ ఉంటే ఓకే. లేకపోతే మాత్రం ఈ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ ఉన్న చైన్స్ అయినా ఓకే ఈ టెస్ట్ కి. మీ స్కిన్ కి గోల్డ్ కలర్ చైన్ బాగుంటే మీది వార్మ్ అండర్ టోన్ అన్నమాట. అదే మీ స్కిన్ కి సిల్వర్ బాగుంటే మాత్రం మీది కూల్ అండర్ టోన్ అన్నమాట. బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ బాగుంటే మాత్రం మీది న్యూట్రల్ అండర్ టోన్ అన్నమాట. ఈ టెస్టులు చేశాక మీకు మీ స్కిన్ టోన్ ఏంటి అండ్ అలానే మీ అండర్ టోన్ ఏంటి అన్నది తెలిసింది కదా. మరి మన బాడీకి ఏ కలర్స్ బాగుంటాయి అనేది తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సింది ఈ కలర్ వీల్ అనే డయాగ్రామ్.
ఈ కలర్ వీల్ ని 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూల్ కలర్స్ అండ్ అలానే రైట్ సైడ్ ఉన్నవి వార్మ్ కలర్స్. ఈ కలర్ వీల్ లో ఉన్న కలర్స్ మీకు ఐడియా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీ బాడీ అండర్ టోన్ అనేది మీకు ఐడియా ఉండాలి. అప్పుడు సింపుల్ గా వార్మ్ అండర్ టోన్ అయితే ఈ వార్మ్ అంటే సన్ కలర్స్ అని గుర్తుపెట్టుకోండి. సన్ కలర్స్ లో ఆరెంజ్, ఎల్లో, రెడ్ వస్తుంది. ఈ 3 కలర్ షేడ్స్ లో ఉన్న ఏ కలర్ అవుట్ఫిట్ అయినా నీకు సూట్ అవుతాయి. కూల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు సి కలర్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్రీన్, బ్లూ, వైలెట్ అని. ఈ 3 కలర్స్ లో నువ్వు ఏ కలర్స్ వేసుకున్నా నీకు బాగుంటాయి. న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఏ కలర్స్ వేసుకోవాలి అని అడిగితే ఈ న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్. ఈ కలర్ వీల్ లో ఉన్న ఏ కలర్స్ వేసుకున్నా ఈ న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి. ఈ కలర్ వీల్ కోసం మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మాకు మా స్కిన్ టోన్ తెలుసు అండ్ అండర్ టోన్ తెలుసు, ఏ కలర్స్ వేసుకోవాలో తెలుసు, మరి మీ నెక్స్ట్ వీడియో మేము ఎందుకు చూడాలి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ కలర్ వీల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ అలానే మీ దగ్గర ఎలాంటి కలర్ అవుట్ఫిట్ ఉన్నా మీరు కలర్ వీల్ యూజ్ చేయడం వస్తే సింపుల్ గా మ్యాచ్ చేసేయచ్చు. ఈ కలర్ వీల్ వల్ల యూజ్ చెప్తా చూడు. ఇప్పుడు నేను వార్మ్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి ఒక 3 కలర్స్ చెప్పా, అండ్ కూల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి ఒక 3 కలర్స్ చెప్పా, అండ్ న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ వీల్ కలర్ లో ఉన్న ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పా. మరి మీరు ఈ 3 కలర్స్ తోనే మేనేజ్ చేయలేరు కదా. మీరు రిమైనింగ్ కలర్ ట్రై చేయాలంటే మీకు ఈ కలర్ వీల్ అనేది ఎలా యూజ్ చేయాలి అన్నది తెలియాలి. అయితే ఈ కలర్ వీల్ కోసం నీకు ఫుల్ క్లారిటీ రావాలంటే మన నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈ వార్మ్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అట్రాక్టింగ్ గా కనిపించాలంటే ఈ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ ని వేసుకోండి. ఈ కలర్స్ వేసుకోవడం వల్ల మీరు లుకింగ్ గా కనిపిస్తారు అండ్ స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. మీకు ఈ కలర్ వీల్ లో ఉన్న కూల్ కలర్స్ ని ట్రై చేయాలి అనిపిస్తే మీ వార్మ్ కలర్స్ కి నియర్ గా ఉన్న ఈ కూల్ కలర్స్ ని ట్రై చేయండి. వార్మ్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ ప్యూర్ వైట్ ని ట్రై చేయకండి. మీకు వైట్ అంటే ఇష్టం ఉంటే ఈ వైట్ లో ఉన్న ఈ ఆఫ్ వైట్ ని ట్రై చేయండి. ఎందుకంటే మీరు ప్యూర్ వైట్ వేయడం వల్ల మీ స్కిన్ అనేది డల్ అయిపోద్ది ఆ ప్యూర్ వైట్ వల్ల. సో మీ స్కిన్ టోన్ డల్ అయిపోవడం వల్ల మీరు చూడడానికి అంత అట్రాక్టింగ్ గా కనిపించరు. ఈ వార్మ్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఈ లైట్ వెర్షన్ ఆఫ్ పాస్టల్ కలర్స్ ని అవాయిడ్ చేయండి. ఇవి మీకు అస్సలు సెట్ కావు. ఈ పాస్టల్ కలర్స్ ని స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తా, మీరు కూడా చూసేయండి. కూల్ అండర్ టోన్, మీకు కూల్ అండర్ టోన్ ఉంటే ఈ గ్రీన్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్ లో ఉన్న అన్ని షేడ్స్ ని ట్రై చేయండి. ఇవి మీకు చాలా బాగుంటాయి. ఈ కలర్స్ మీరు వేయటం వల్ల మీ స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది అండ్ అలానే మీ స్టైల్ అనేది లుకింగ్ గా కనిపిస్తుంది. మీకు వార్మ్ సైడ్ ఉన్న కలర్స్ ని ట్రై చేయాలి అనిపిస్తే మీ కూల్ సైడ్ కి నియర్ గా ఉన్న వార్మ్ కలర్స్ ని ట్రై చేయండి. అవి కొంచెం బెటర్ గా కనిపిస్తాయి. కూల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఈ వార్మ్ కలర్స్ లో ఉన్న మెయిన్ కలర్స్ ని అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే ఈ ఆరెంజ్, ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మీరు ట్రై చేయడం వల్ల మీ స్కిన్ అనేది డల్ అయిపోయి ఈ అవుట్ఫిట్ కలర్స్ అనేవి బ్రైట్ అయిపోవడం వల్ల మనం చూడడానికి అస్సలు బాగోం. న్యూట్రల్ అండర్ టోన్, ఈ న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఈ వార్మ్ సైడ్ అండ్ కోల్డ్ సైడ్ ఉన్న అన్ని కలర్స్ ని ట్రై చేయవచ్చు. వీళ్ళు ఏ కలర్ వేసుకున్నా చూడడానికి బాగుంటాయి. ఈ న్యూట్రల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి ఉన్న ఒక నెగిటివ్ ఏంటంటే వీళ్ళెప్పుడు ఈ ప్యూర్ కలర్స్ ని ట్రై చేయకూడదు. ఈ ప్యూర్ కలర్స్ ని ట్రై చేయడం వల్ల వాళ్ళ స్కిన్ టోన్ అనేది డల్ అయిపోయి ఈ కలర్స్ అనేవి బ్రైట్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్ అనేది చూడడానికి బాగోవు. ఎగ్జాంపుల్ గా ఈ బ్రైట్ బ్లూ కలర్, ఈ బ్రైట్ పింక్ కలర్, ఈ బ్రైట్ రెడ్ కలర్ ఇలాంటి కలర్స్ ని అవాయిడ్ చేసేయండి. సో ఈ వీడియోలో మీకు ఈ స్కిన్ టోన్ అండ్ అండర్ టోన్ కోసం ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. మీ అండర్ టోన్ కి ఏ కలర్స్ బాగుంటాయి అన్నో కూడా మేము కొన్ని చెప్పాము. మరి రిమైనింగ్ కలర్స్ ని ఎలా వేసుకోవాలి, వేసుకున్న కలర్ ని ఎలా మ్యాచ్ చేయాలి అన్నది మన నెక్స్ట్ వీడియోలో ఈ కలర్ వీల్ టాపిక్ లో తెలుసుకుందాం. అయితే మన నెక్స్ట్ కలర్ వీల్ టాపిక్ లో ఈ కలర్ వీల్ వల్ల యూజెస్ ఏంటి అండ్ అలానే ఈ కలర్ వీల్ ని ఎవరు ఇన్వైట్ చేశారు అండ్ ఈ కలర్ వీల్ అనేది మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది, ఇలా కొన్ని పాయింట్స్ కోసం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కలర్ వీల్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఈ కలర్ వీల్ ని ఐజాక్ న్యూటన్ 17th centuries లో కనుక్కున్నారు. అసలు ఈ కలర్ వీల్ ని ఎలా ఇన్వెంట్ చేశారంటే న్యూటన్ తను ఇన్వెంట్ చేసిన ప్రిజం ని సన్లైట్ లో టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ సన్ నుంచి వచ్చిన లైట్ అనేది ఈ ప్రిజం నుంచి పాస్ అయింది. సో అప్పుడు రిఫ్లెక్ట్ అయిన లైట్ ని చూసి ఈ కలర్ వీల్ ని ఇన్వెంట్ చేశారు. అసలు ఈ కలర్ వీల్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఇమేజ్ చూడు. ఈ కలర్ వీల్ తో అన్లిమిటెడ్ కలర్ కాంబినేషన్స్ ని ట్రై చేయవచ్చు. కానీ ఈ కలర్ వీల్ లో ఉన్న మెయిన్ కలర్స్ మాత్రం 12. వాటిని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ప్రైమరీ కలర్, సెకండరీ కలర్, టెరిటరీ కలర్. ప్రైమరీ కలర్స్ అంటే మనకి 3 కలర్స్ రెడ్, ఎల్లో, బ్లూ.
అయితే ఇవి మనకి మెయిన్ కలర్స్, ఎందుకంటే ఇందాక చెప్పిన 12 కలర్స్ అనేవి ఈ 3 కలర్స్ నుంచే వస్తాయి. ఈ వచ్చిన 12 కలర్స్ నుంచి అన్లిమిటెడ్ కలర్స్ ని తీసుకొస్తారు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు కానీ కొంచెం నీట్ గా చెప్తా చూడండి. ఫస్ట్ ప్రైమరీ కలర్స్ అంటే 3 కలర్స్ అని చెప్పాను కదా, రెడ్, ఎల్లో, బ్లూ అని. ఇప్పుడు సెకండరీ కలర్స్ అంటే ఆరెంజ్, గ్రీన్, పర్పుల్. ప్రైమరీ కలర్స్ లో ఉన్న రెడ్, ఎల్లో, బ్లూ ని ఏవైనా 2 మిక్స్ చేస్తే ఈ సెకండరీ కలర్స్ లో ఉన్న ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఎల్లో ప్లస్ రెడ్ కలిపితే ఆరెంజ్ వస్తుంది, బ్లూ ప్లస్ రెడ్ కలిపితే పర్పుల్ వస్తుంది, ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే గ్రీన్ వస్తుంది. టెరిటరీ కలర్స్ అంటే ఆల్రెడీ మనం ప్రైమరీ కలర్స్ 3 చెప్పాం, సెకండరీ కలర్స్ 3 చెప్పాం. అయితే కలర్ వీల్ లో ఉన్న 12 కలర్స్ లో ఈ 6 కలర్స్ తీస్తే రిమైనింగ్ 6 కలర్స్ ఉంటాయి. ఆ 6 కలర్సే ఈ టెరిటరీ కలర్స్. ఈ టెరిటరీ కలర్స్ ఎలా వస్తాయి అంటే ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ లో ఉన్న ఏవైనా 2 మిక్స్ అవుతే అప్పుడు ఈ టెరిటరీ కలర్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్, రెడ్ ఆరెంజ్, ఎల్లో గ్రీన్. ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేసిన కలర్స్ ని మీరు మిక్స్ చేస్తే ఈ టెరిటరీ కలర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 12 కలర్స్ అనేవి ఈ కలర్ వీల్ లో ఉంటాయి. అయితే ఈ కలర్ వీల్ ని హాఫ్ గా డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కూల్ కలర్స్ అండ్ రైట్ సైడ్ ఉన్నదేమో వార్మ్ కలర్స్. ఈ కూల్ కలర్స్ అంటే ఏంటి, ఈ వార్మ్ కలర్స్ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఈ వీడియో అయ్యాక ఆ వీడియోని కూడా చూసేయండి. ఈ కలర్ వీల్ తో అన్లిమిటెడ్ కలర్ కాంబినేషన్స్ ని ట్రై చేయొచ్చు అని చెప్పాను కదా. అయితే ఈ కలర్ వీల్ లో 12 కలర్స్ ఉన్నాయి కదా, మరి అన్లిమిటెడ్ కలర్స్ ని ఎలా ట్రై చేయాలి అని మీకు డౌట్ రావాలి. ఈ కలర్ వీల్ లో ఉన్న 12 కలర్స్ ని ఈ అన్లిమిటెడ్ కలర్స్ గా ఎలా చేంజ్ చేశారు అనేది చెప్తా చూసేయండి. ఈ కలర్ వీల్ లో ఉన్న ఫస్ట్ లేయర్ ని హ్యూ అని అంటారు. ఇందులో ఓన్లీ ప్యూర్ కలర్సే ఉంటాయి. అంటే ఈ గ్రీన్, పింక్, ఆరెంజ్, ఎల్లో ఇలాంటి కలర్స్ అన్ని ఈ ఫస్ట్ లేయర్ లో ఉంటాయి. వీటన్నిటిని ప్యూర్ కలర్స్ అని అంటారు. ఈ సెకండ్ వీల్ లో ఉన్న వాటిని టింట్ కలర్స్ అంటారు. అంటే ఈ ప్యూర్ కలర్స్ లో వైట్ కలర్ ని మిక్స్ చేస్తే వచ్చిన కలరే ఈ టింట్ కలర్స్. ఇవి సెకండ్ రో లో ఉంటాయి. ఈ థర్డ్ సర్కిల్ లో ఉన్న వాటిని టోన్ కలర్స్ అంటారు. అంటే ఈ ప్యూర్ కలర్ లో వైట్ ఆర్ బ్లాక్ గానీ గ్రే కలర్ గానీ మిక్స్ చేస్తే వచ్చిన కలర్ నే టోన్ కలర్ అంటారు. అండ్ ఫైనల్లీ ఈ ప్యూర్ కలర్స్ లో బ్లాక్ కలర్ యాడ్ చేస్తే అప్పుడు ఈ షేడ్ కలర్స్ వస్తాయి. ఇలా మీరు ఈ ప్యూర్ కలర్స్ లో యాడ్ చేసే కలర్ పర్సంటేజ్ బట్టి ఈ డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చిన కలర్సే ఈ అన్లిమిటెడ్ కలర్స్ అనేవి. ఈ కలర్ వీల్ వల్ల యూజ్ ఏంటి, ఈ కలర్ వీల్ వల్ల యూజెస్ ఏంటి అని చెప్పే ముందు ఈ కలర్ వీల్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎడిటివ్, ఇంకోటి సపరేటివ్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎడిటివ్ కలర్స్ అనేవి ప్యూర్ కలర్స్ అండ్ సపరేటివ్ కలర్స్ అనేది లైట్ పాస్ అయ్యాక వచ్చే కలర్స్. ఈ 2 కలర్ వీల్స్ ని నేను ఇక్కడ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తా చూసేయండి. ఈ కలర్ వీల్ అనేది ఎక్కువగా ఆర్టిస్ట్, డిజైనర్, పెయింటర్స్ ఇలా కలర్ తో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ కలర్ వీల్ అనేది యూజ్ అవుతుంది. మరి ఈ కలర్ వీల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే కదా మీ డౌట్. ఈ కలర్ వీల్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన దగ్గర ఒక సెట్ ఉండేటప్పుడు ఆ సెట్ కి ఏ కలర్ మ్యాచ్ చేయాలో తెలియనప్పుడు ఈ కలర్ వీల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ కలర్ వీల్ అనేది బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి యూజ్ అవుతుంది. ఏదైనా అవుట్ఫిట్ గానీ ఏదైనా డ్రెస్ గానీ కలర్ మ్యాచ్ చేంజ్ చేయాలో తెలియనప్పుడు ఈ కలర్ వీల్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కలర్ వీల్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే కదా మీ డౌట్. దీనికి 4 వేస్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ, అనాలగస్, మోనోక్రోమో అండ్ న్యూట్రల్. మనం ఈ 4 మెథడ్స్ కి యూజ్ చేయాల్సిన కామన్ చార్ట్ ఏంటంటే ఈ సపరేటివ్ కలర్ చార్ట్. కాంప్లిమెంటరీ కలర్. ఇప్పుడు నువ్వు ఈ కలర్ చార్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూల్ కలర్స్, రైట్ సైడ్ ఉన్నవి వార్మ్ కలర్స్. అయితే నువ్వు ఈ కలర్ చార్ట్ లో ఏ కలర్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కలర్ కి ఆపోజిట్ గా ఉన్న కలర్ ని తీసుకొని నువ్వు కలర్ మ్యాచ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ గా ఈ కలర్ వీల్ లో ఉన్న ఈ రెడ్ కలర్ గ్రిడ్ ని నువ్వు చూస్ చేసుకుంటే దానికి ఆపోజిట్ లో ఉన్న సేమ్ కలర్ గ్రిడ్ లో ఏ కలర్ అయితే ఉంటుందో దాంతో నువ్వు మ్యాచ్ చేయాలన్నమాట. నేను ఎగ్జాంపుల్ గా చెప్పిన కలర్స్ తో ఒక అవుట్ఫిట్ అనేది చూపిస్తా చూసండి. నేను పిక్ చేసిన కలర్ ఏమో రెడ్ కలర్, అయితే దానికి ఆపోజిట్ గా ఉండేది బ్లూ కలర్. ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ ని మ్యాచ్ చేస్తే వచ్చిన అవుట్ఫిట్ ఇది. నేను స్క్రీన్ ప్లే ఇప్పుడు డిస్ప్లే చేస్తా చూసేయండి. అనాలగస్ కలర్స్. అనాలగస్ కలర్స్ అంటే నువ్వు ఈ కలర్ చార్ట్ లో ఏ కలర్ అయితే పిక్ చేస్తావో దానికి లెఫ్ట్ అండ్ రైట్ లో ఉన్న కలర్స్ తో మ్యాచ్ చేయాలి. ఎగ్జాంపుల్ గా నేను ఈ కలర్ వీల్ లో గ్రీన్ కలర్ పిక్ చేశా. అయితే ఈ గ్రీన్ కలర్ కి లెఫ్ట్ సైడ్ ఏమో ఎల్లో గ్రీన్ ఉంది, రైట్ సైడ్ ఏమో బ్లూ గ్రీన్ ఉంది.
అయితే మీరు కూడా ఏ కలర్ అయితే పిక్ చేస్తారో ఆ కలర్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఉన్న కలర్స్ తో మ్యాచ్ చేయాలి. నేను ఇక్కడ పిక్ చేసిన కలర్ తో ఒక అవుట్ఫిట్ చూపిస్తా, చూసేయండి. మోనోక్రోమో కలర్. ఈ మోనోక్రోమో కలర్ అనేది మన ఇండియన్స్ చాలా తక్కువగా ట్రై చేస్తాం కానీ ఫారినర్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. మన వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ నే ఎక్కువగా ట్రై చేస్తారు. ఈ కలర్స్ ఎక్కువగా ఎవరు ట్రై చేస్తారో మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, అయితే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అయితే నెక్స్ట్ టైం నుంచి ఈ కలర్స్ కాకుండా నేను కొన్ని ఎగ్జాంపుల్ పిక్స్ ని ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తా, చూసేయండి. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఈ మోనోక్రోమో స్టైల్ ని ట్రై చేయండి. న్యూట్రల్ కలర్స్ అంటే ప్యూర్ కలర్స్ వస్తాయి. బ్లాక్, గ్రే, బ్రౌన్ ఇలా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న కలర్స్ అన్ని న్యూట్రల్ కలర్సే. అయితే ఈ కలర్ వీల్ లో ఉన్న ఏ కలర్ యూజ్ చేసినా ఈ న్యూట్రల్ కలర్స్ తో ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ గా ఈ బ్లాక్ ప్యాంట్ కి ఆలివ్ గ్రీన్ సెట్ అయ్యండి, లేదా ఈ ఆలివ్ గ్రీన్ ప్యాంట్ కి బ్లాక్ సెట్ అయ్యండి. ఇలా మీరు ఏ కలర్స్ నైనా ట్రై చేయవచ్చు ఈ కలర్ వీల్ లో. అయితే ఈ న్యూట్రల్ కలర్స్ తో కూడా నేను కొన్ని పిక్స్ ఎగ్జాంపుల్ గా చూపిస్తా, చూసేయండి. ఇప్పుడు వరకు మీకు ఈ కలర్ వీల్ కోసం అర్థమైందని అనుకుంటున్నా. అయితే ఈ కలర్ వీల్ వల్ల యూజ్ ఏంటి అండ్ ఈ కలర్ వీల్ ని మన అవుట్ఫిట్స్ కి ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మీకు అర్థమైంది కదా. అయితే ఈ కలర్ వీల్ ని 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కూల్ కలర్స్, రైట్ సైడ్ ఉన్నదేమో వార్మ్ కలర్స్. అయితే ఈ వార్మ్ అండ్ కూల్ కలర్స్ అనేవి మన స్కిన్ అండ్ అండర్ టోన్ పై డిపెండ్ అయి ఉంటాయి. మన స్కిన్ కి ఏ కలర్స్ బాగుంటాయి అన్నది ఈ వార్మ్ అండ్ కూల్ కలర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. స్కిన్ టోన్ అండ్ అండర్ టోన్ కోసం ఆల్రెడీ మనం వీడియో చేసాం. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు ఈ కలర్ వీల్ వీడియో అండ్ అలానే స్కిన్ టోన్ అండ్ అండర్ టోన్ కోసం అర్థమై ఉంటే మీకు ఎలా అవుట్ఫిట్ చేయాలి, ఎలా కలర్ మ్యాచ్ చేసుకోవాలి అన్నది ఈజీగా అర్థమైపోద్ది. మీ దగ్గర ఎలాంటి కలర్ అవుట్ఫిట్ ఉన్నా ఈ కలర్ వీల్ యూజ్ చేయడం వస్తే సింపుల్ గా మీరు కలర్ మ్యాచ్ చేసేయచ్చు. నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్ లో వైట్ ఆర్ట్ ని కామెంట్ చేసేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్యాషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నేను పెట్టిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పోస్ట్ చేయగానే నీ దగ్గరికి రావాలనుకుంటే ఆ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ లో ఎవరికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ అలానే మన ప్యాషన్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోమనండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్ గైస్, బై బై.